అర్జున్ అంటే తన ఫ్యామిలీలో, తన ఫ్రెండ్స్లో, తన ఆఫీస్లో అందరికీ చాలా రెస్పెక్ట్, చాలా గౌరవం. ఎందుకంటే అర్జున్ అందరికీ మంచి వెల్ విషర్, అందరితో సరదాగా నవ్వుతూ ఉన్నటువంటి క్యారెక్టర్ అర్జున్. ఎవరికి ఏ సమస్య వచ్చినా ఫస్ట్ కాల్ వెళ్ళేది అర్జున్కి. ఎవరికైనా ఫ్యామిలీ ప్రాబ్లం ఉన్నా, ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉన్నా, లైఫ్ స్ట్రక్ అయిపోయింది అన్న ఫీలింగ్ ఉన్నా కానీ అర్జున్ని వచ్చి కలుస్తారు. ఒకరోజు ఏమవుతుందంటే అర్జున్ యొక్క బంధువుల్లో రవి అనే కుర్రాడు లవ్ ఫెయిల్యూర్ వల్ల తీవ్రమైన డిప్రెషన్లోకి వెళ్ళిపోయి, ఇక నేను బతకలేను, ఆత్మహత్య చేసుకుని చచ్చిపోవాలి అని నిర్ణయించుకొని అపార్ట్మెంట్ పైకి వెళ్ళి అక్కడి నుంచి దూకాలని చెప్పేసి పైకి వెళ్తాడు. అది చూసిన అతని పేరెంట్స్ ఆ రవిని ఆపేసి అతని ఆలోచన మార్చాలని చెప్పేసి అర్జున్కి ఫోన్ కలిపి అర్జున్తో మాట్లాడిస్తారు. అర్జున్ దాదాపు 2-3 గంటల పాటు మాట్లాడి జీవితం ఏంటి, జీవితం యొక్క విలువ ఏంటి చాలా చక్కగా అర్థమయ్యేటట్టు చెప్పి రవికి ధైర్యాన్ని నింపుతాడు. రెండో రోజు ఉదయం చూసినట్లయితే ఒక విషాదమైన వార్త. అదేమిటంటే రవికి ధైర్యాన్ని ఇచ్చి కాపాడంటే అర్జునే ఆ ఫోన్ పెట్టేసిన ఒక అర్ధగంటకే తన ఫ్లాట్లో ఫ్యాన్కి ఊరేసుకుని చనిపోయాడు. ఇది వినగానే మీరు షాక్ అయ్యారు కదా. డిప్రెషన్ అనగానే ముఖం వేలాడేసుకుని చీకటి గదిలో కూర్చొని ఏడుస్తూ ఉంటారని మీరు అనుకుంటున్నారేమో. కానీ రియాలిటీ ఏంటో తెలుసా? మోస్ట్ డేంజరస్ డిప్రెషన్ ఏంటంటే ఎప్పుడు నవ్వుతూనే ఉంటుంది. పక్క వాళ్ళకి ధైర్యం చెప్తూ తన లోపల మాత్రం చెప్పుకోలేని నరకం అనుభవిస్తూ ఉంటారు. ఇలాగే మీరు కూడా బయటికి నవ్వుతూ లోపల డిప్రెషన్ని దాచుకుంటున్నారా? ఆ సైలెంట్ కిల్లర్ అయినటువంటి డిప్రెషన్ని ఎలా డీల్ చేయాలో జరగబోయేటువంటి మన మాస్టర్ క్లాస్లో డీల్ చేద్దాం.